శ్రీశైల దేవస్థాన పరిధిలో భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా రీల్స్ చేసిన యువతిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను దేవాలయంలో డాన్స్ చేయలేదని, ఒకవేళ తప్పు చేసి ఉంటే క్షమించాలని సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే శ్రీశైలం పరిసరాలలో ఎక్కడైనా వీడియోలు ఫోటోలు తీయకూడదని, అలా ఎవరైనా వీడియోలు ఫోటోలు తీసి వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని దేవాలయ అధికారులు ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, దుర్గా శ్రీశైలం ప్రధాన వీధిలో రీల్స్ చేసిన యువతి ఎట్టకేలకు స్పందించింది. సాంప్రదాయ దుస్తుల్లోని ఓ పోప్ సాంగ్ కు డాన్స్ చేశాను. అయితే ఇది కొంతమంది భక్తుల మనోభావాలకు దెబ్బతీసేలా ఉందని విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ ఆ విధంగా చేసి ఉంటే నేను క్షమాపణలు చెప్తున్నాను. అయితే ఆ విషయం తనకు తెలియదు కాబట్టి క్షమాపణలు చెప్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి కూడా మళ్ళీ ఆ యువతి రీల్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు దేవస్థానం అధికారులు కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైనా సరే ఆలయ పరిసర ప్రాంతాల్లో స్థానికులు కానీ ఇతర పర్యాటకులు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫోటోలు వీడియోలు చేయకూడదు, అదేవిధంగా రీల్స్ చేయకూడదు అని కూడా ప్రకటించడం జరిగింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అయితే దేవస్థానం అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఆ యువతి ఆ రీల్స్ పైన కూడా పెద్ద దుమారం రేగడంతో ప్రధానంగా ఇప్పటికైతే క్షమాపణలు చెప్పింది. తర్వాత తదుపరి చర్యలు కూడా ఉంటాయని కూడా దేవస్థానం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.